రెస్ట్ తీసుకోమ్మా. డాక్టర్, ఏంటి? నేను ఈ హత్య కేసు నుంచి బయటపడతానంటారా? ఎందుకలా అంటావు చందు? నేను నిర్దోషినని నిరూపించే సాక్ష్యాలేవి ఇంతవరకు దొరకలేదు. ఒకవేళ నేరం రుజువైతే, నాకు శిక్ష పడితే ఏ శిక్ష వేస్తారు? ఉరి శిక్ష? నేను గర్భవతిని కాబట్టి 9 నెలలు ఆగుతారేమో. కడుపులోని బిడ్డ మూలంగా నా జీవితకాలం ఇంకొంత పెరుగుతుందేమో. అవన్నీ తర్వాత ఆలోచించొచ్చు. ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను డాక్టర్. నాకు శిక్ష పడి చనిపోతే నా బిడ్డ గతేం కావాలి? మీకు సంగతి చెప్పనా? కేవలం ఈ కడుపులోని బిడ్డ వల్ల నాకు జీవితం మీద ఆశ పుట్టింది. అమ్మా నాన్న లేరు. ప్రేమించిన వ్యక్తి దూరం అయ్యాడు. ఇష్టం లేని వ్యక్తిని పెళ్ళాడాను. గర్భవతినయ్యాను. జీవితంలో ఏది నేను అనుకున్నట్లు జరగటం లేదు. నేను అసలు బతకాలా? అవే మాటలు చందు. చావడానికి నాకెన్నో కారణాలున్నాయి, కానీ బతికేందుకు ఒక్కటే ఆశ. అది నా బిడ్డ. అనుకుంది ఏదైనా నాకు జరిగితే నా బిడ్డ పరిస్థితి ఏంటి? దానికన్నా నా బిడ్డ నేను ఇద్దరు ఒకేసారి ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోవాలి. కడుపుతో ఉన్న ఇల్లాలు ఇలాంటి మాటలు అనకూడదు. అనాథగా పుట్టి మావయ్య పంచన పెరిగాను. తల్లి ప్రేమ, తండ్రి అభిమానం నాకు తెలీదు. ప్రేమించిన వ్యక్తి నుండి అనుకోకుండా విడిపోవాల్సి వచ్చింది. విధిరాత వల్ల మరొకరి భార్యనయ్యాను. చూసారా ఎలా జరిగిందో? సర్లే, అవన్నీ రేపు ఆలోచించొచ్చు. రేపంటూ ఉందా? నువ్వు కావాలనుకున్న నేను నీ ప్రాణం ఎందుకు అడుగుతాను చెప్పు? మరేం కావాలి? చెప్పానుగా, నువ్వు కావాలి. నీ ప్రేమ కావాలి. 20 సంవత్సరాల క్రితం నేను నీ నుంచి కోరుకున్నది అదే. ఇప్పుడు నేను కోరుకుంటున్నది కూడా అదే. ఆ ప్రేమనిస్తావా? నో నో, అది కలలో కూడా జరగదు. అదే అదే పొగరు. ఆ పొగరు వల్లే ఇంతకాలం నీ కూతురు నీకు దూరమైనా ఆ పొగరు మాత్రం తగ్గలేదు. నేను కోరుకున్నది నాకు దక్కనివ్వలేదు.
నువ్వు కోరుకున్నది నేను నీకిస్తానని ఎలా అనుకున్నా? హ? యశోధర, నా కూతురు నాకు దక్కకపోతే నువ్వు చాలా చాలా నష్టపోతావు. కొత్తగా నష్టపోయేదే ఉంది. నీ వల్ల నా జీవితాన్ని పోగొట్టుకున్నాను, జీవోత్సవంలో బతుకుతున్నాను. అయినా నీ కూతుర్ని చంపుతానని ఎలా అనుకున్నావు? నిన్నాడించడానికి నా దగ్గరున్న ఏకైక ఆయుధమది. శ్రీధర్, నువ్వు నా నుంచి నా జీవితాన్ని లాక్కున్నావు. నేను నీ నుంచి నీ ప్రాణాన్ని లాక్కున్నాను. నా ప్రేమని కాదని నా పగని కోరుకున్నావు, కోరుకుంటూనే ఉన్నావు. నా పగే నీ బిడ్డకి శ్రీరామ రక్ష. వెళ్ళు, వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. కాదు, నా బిడ్డని నేను చూడాల్సిందే అంటే అది నేను చనిపోయిన తర్వాతే. నువ్వు మారి నా మనిషిగా వచ్చే వరకు నీ బిడ్డకు ఏ హాని జరగదు. మాటిస్తున్నాను, వెళ్ళు. చూడు, మళ్ళీ వస్తే నేను కావాలి అనుకున్నప్పుడు మాత్రమే రా. మాటి మాటికి నీ కూతురు కావాలని మాత్రం రాకు. వెళ్ళు. చందు, చందు, లే చందు, చందు, డాక్టర్, నా చందుకేమైంది? నా చందు ఎలా చనిపోయింది? చెప్పండి డాక్టర్, చెప్పండి. నా చందుకేమైంది చెప్పండి. నేను చెప్తాను. డాక్టర్, నా భార్య. డాక్టర్ కోమల, మీరు కొంచెం బయటికి పెడతారా? డాక్టర్, ఏమైంది డాక్టర్? నా చందు చెప్పండి డాక్టర్, నిన్నటి వరకు హెల్తీగా ఉన్న వైఫ్ ఎందుకు మరణించింది? దానికి వివరాలు కావాలి, మీరు చెప్పాలి. ఐ వోంట్ లివ్ దిస్ మ్యాటర్. ప్రెస్ను పిలిపిస్తాను, మీడియాను పిలుస్తాను, అన్ని ఛానల్ వాళ్ళు పిలిపించి మీ హాస్పిటల్ ఆసుపత్రి బయట పెడతాను. నెలల గర్భిణి డాక్టర్ నా భార్య, దాన్ని పొట్టను పెట్టుకున్నారు. నేను ఇప్పుడే పిలుస్తాను, వెళ్ళి తెస్తాను. ఓకే, పిలవండి, పిలవండి సార్. పోలీసులు పిలవండి, ప్రెస్ వాళ్ళని పిలవండి, మీడియా వాళ్ళని పిలవండి, ఎవరిని కావాలనుకుంటే వాళ్ళని పిలవండి. మేం కోరుకునేది కూడా అదే. ఇందాకే చందు మీ గురించి చెప్పిందండి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో చందు చావడానికి కారణాలే కాదు, మీ దారుణాలు కూడా బయటపడతాయి. కమాన్, పిలవండి. ఏంటి మీరు చెప్పేది? నేను నా భార్యను చెప్పుకోవడం ఏంటి? మీరు కావాలి నన్ను ఇందులో ఇరికిస్తున్నారు.
మీ పొరపాట్లు కవర్ చేసుకోవడానికి మీరంతా ఒకటై ఈ నేరాన్ని నా మీద రుద్దాలని చూస్తున్నారు. ఇది మా డాక్టర్ కోమల సెల్ ఫోన్. మీరు చూడడం కాదు, ఇందులో మీ మాటలు వినండి. ఒక వరలో 2 కత్తులు ఇమ్మడు, ఒక జేబులో 2 సిద్ధాంతాలు ఉండవు డాక్టర్ కోమలాదేవి. కొన్ని కావాలి అనుకుంటే కొన్ని వదులుకోవాలి. చెప్పు, సుఖమా చావా? బెదిరిస్తున్నారా? అబ్బే, నేనేంటో మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. మిస్టర్ ఆదిత్య, చందు రిమాండ్లో ఉన్న ఖైదీ. తన మ్యాటర్లో పొరపాటు జరిగితే కేసు సీరియస్ అవుతుంది. సిస్టర్ అంటే మీకు చాలా ఎఫెక్షన్ అనుకుంటాను. ఫెస్టల్కి పాపం పుణ్యం తెలియదు. చిన్న పెద్దలుండవు. డబ్బు డ్రాలో వేసుకోండి. చందుకు అబార్షన్ చేస్తున్నారు. ఇంకా ఆలోచిస్తున్నారేంటి? చేస్తారా లేదా? ఈ సెల్ ఫోన్లో మీ మాటలు, మీ బెదిరింపులు అన్నీ కూడా రికార్డ్ అయిపోయాయి. ఈ ఎవిడెన్స్ చాలా, ఇంకేమన్నా కావాలా? మిస్టర్ ఆదిత్య, మీరు అరిచి గీ పెడితే భార్య మీద హత్యా ప్రయత్నాన్ని ప్రోత్సహించిన కేసు, డ్యూటీలో ఉన్న మా డాక్టర్ని బెదిరించిన కేసు, పోలీస్ కస్టడీలో ఉన్న ముద్దాయిని హత్య చేసిన కేసు, ఇన్ని కేసులు ఒక్కసారిగా మీ మెడకు చుట్టుకుంటాయి. సో మీరు మాకు ఎంత సహకరిస్తే మీరు అంత సేఫ్గా ఉంటారు. మీరు ఎంత కూల్గా ఉంటే మేమంత కామ్గా మా పనులు చేసుకుపోతాం. కాదన్నారనుకోండి, ఈ జన్మకే కాదు వచ్చే జన్మకు కూడా సరిపోయని శిక్షలతో మీరు ఆ జన్మాంతం కారాగారంలో ఉంటారు. ఆలోచించుకోండి. చచ్చి సాధిస్తున్నావు కదే. ఓ చెప్పండి సార్. హలో, ఏం మాట్లాడుతున్నారు? చందు, 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 చందు చావలేదు. చందు బతికే ఉంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నో నో, ఏయ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు. చందు బతికే ఉంది. చందు, చందు బతికే ఉంది. చందు బతికే ఉంది. చందు బతికే ఉంది. అక్క, చంద్రు నన్ను వదిలి వెళ్ళిపోయింది. అక్క ఎండిపోయింది. రాహుల్ వెళ్ళిపోయింది.
అక్క నా చందు అక్క అక్క చూడక్క నా పడుకో అక్క నా చందు నన్ను వదిలేలి ఆ చందు ఎందుకు చందు నన్ను వదిలి వెళ్ళిపోయావు అక్క చందు చూడక్క డాక్టర్ పిల్లరా చెప్పు నాశనం చేసావు కదరా 20 ఏళ్ళ నా పగ మీద నీళ్లు చల్లావు కదరా నేనే చేశాను ఇంకేం చేయాలరా నువ్వు చూడు చూడు దాన్ని నువ్వు చంపింది దాన్ని కాదు నన్ను నా పగని శ్రీధర్ని సాధించడం కోసం ఇంతకాలం కష్టపడ్డాను దీని ప్రాణాన్ని నా గుప్పెట్లో పెట్టుకుని ఇప్పటి వరకు ఆడించాను ఈ ప్రాణాన్ని తీసేసావు కదరా భయమేస్తుందిరా మొట్టమొదటిసారిగా భయమేస్తోంది ఓడిపోయే పరిస్థితి వస్తేనే చచ్చిపోదాం అనుకునే యశోదరా ఓడిపోయానేమోనని భయం పోయింది కోట్లాస్తి పోయింది ఆస్తేట్రా నా పగ పోయింది ఆస్తే కావాలనుకుంటే ఆస్తి నాకెందుకురా శ్రీధర్ని నాశనం చేయడానికి నేను స్పెండ్ చేసిన టైంలో పావు భాగం చాలు ఆస్తి సంపాదించడానికి ఈ యశోదర తలుచుకుంటే ఏమైనా సాధించగలదు ఎంతైనా సంపాదించగలదు కానీ అది నా లక్ష్యం కాదు నాలో అణువణువునా నిండి ఉంది శ్రీధర్ మీద పగ ఆ పగ తీరక ముందే నేను చచ్చిపోతానేమోనని భయం వేస్తోందిరా ఇదంతా నీ వల్లే అది ఓడిపోయే పరిస్థితి వస్తే నా ఒక్కదాని శవం వెళ్ళదు నా ఓటమికి కారణమైన వాళ్ళందరి శవాల్ని కూడా నా వెంట తీసుకువెళ్తాను గుర్తుంచుకో అక్క పరిస్థితి మన చెయ్యి దాటిపోయింది అక్క మావయ్య 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 అన్యాయం జరిగిపోయింది మా చెంత మావయ్య మావయ్య రండి మావయ్య చెంత చూడండి మావయ్య చందుని చూడండి మావయ్య అమ్మ చందు లేమ్మా నాతో ఒక్కసారి మాట్లాడమ్మా చందు మీ నాన్న వచ్చాడమ్మా మావయ్య డాక్టర్లు పోలీసులు కలిపి చందుని చంపేశారు మావయ్య లేమ్మా మీ నాన్న వచ్చాడమ్మా ఒక్కసారి నాతో మాట్లాడమ్మా చందు దాని శరీరాన్ని తాకే అర్హత నీకు లేదు
పేరుకు అమ్మవే కానీ ఏనాడైనా అమ్మలా ప్రవర్తించావా? అది కష్టంతో ఇంటికొస్తే నానా మాట్లాడి దాన్ని బయటికి తోసేసావు కదే. అందరూ ఉండి దీన్ని అనాథం చేసేసావు. ఇది చనిపోలేదు, మనమే చంపేశాం. మనందరం చంపేశాం. మన చూడు కార్తీక్ వెళ్ళిపోయింది, మన నళ్ళు వెళ్ళిపోయింది. సారీ చందు, సారీ.
పోస్ట్ మార్టం టైం అయింది. బాడీని తీసుకువెళ్ళండి. చందు 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 చందు, తప్పకుండా నువ్వు ఈ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేలా చేస్తాను. చందు, సారీ చందు. నువ్వే నా ప్రాణం అనుకున్నాను, నీతోనే నా జీవితం అనుకున్నాను. కానీ పరిస్థితులు మన ఇద్దరిని దూరం చేశాయి. మూర్ఖంగా నిన్ను అర్థం చేసుకోకుండా పూజకి దగ్గర అయ్యాను. నన్ను నువ్వు మర్చిపోవాలని నీకు దూరంగా జరిగానే కానీ మనస్ఫూర్తిగా కాదు. కానీ నన్ను ఒంటరివాణ్ణి చేసి చాలా దూరం వెళ్ళిపోయావు చందు. నన్ను క్షమించు. మెడికల్ రియాక్షన్ వల్ల చనిపోయి ఉంటే ఆది హాస్పిటల్ వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలి కదా. బట్ ఆది దీని గురించి ఏమీ పట్టించుకోవట్లేదు. హాస్పిటల్ వాళ్ళు కానీ ఆది కానీ ఈ విషయం గురించి మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? ఏదో జరిగింది. సడన్గా మెడికల్ రియాక్షన్ వల్ల చనిపోయిందంటే హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ ఏం చేస్తున్నారు? నో, సంథింగ్ ఈజ్ రాంగ్. హాస్పిటల్లోనే ఏదో జరిగింది. దానికి కారణం ఇంకేదో ఉంది. ఎస్, చీఫ్ డాక్టర్ని కలిస్తే అసలు విషయం ఏంటో తెలుస్తుంది. చందు చావు కారణం ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకుంటాను.
హలో. కార్తీక్, నేను కృష్ణమూర్తిని మాట్లాడుతున్నాను. చెప్పండి. జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉంది. చందు లేదన్న విషయం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. నీతో కలిసి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. ఏ విషయం? చందు విషయం. చెప్పండి. ఫోన్లో కాదు, నేరుగా కలుసుకొని మాట్లాడుకుందాం. ఎక్కడికి రమ్మంటారు? నువ్వు రానక్కర్లేదు కార్తీక్, నేనే వస్తాను. నువ్వు ఇంట్లో ఉంటానంటే ఇంటి దగ్గరే కలుసుకుందాం. అలాగే. ఎంతసేపట్లో వస్తారు? ఒక హాఫ్ అన్ అవర్లో మీ ఇంటి దగ్గర ఉంటాను. అలాగే. ఓకే కార్తీక్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. చెప్పండి. నా పేరు కార్తిక్. అయితే దేని గురించి వచ్చారు? మీ హాస్పిటల్ మీద కేసేద్దాం అనుకుంటున్నాను. కేసా? ఎందుకు? ఏ విషయంలో? మీ హాస్పిటల్లో ఒక పేషెంట్ మెడికల్ రియాక్షన్ వల్ల చచ్చిపోయింది. అయితే మీరు చందు గురించి వచ్చారన్నమాట. ఎస్. తన చావుకు కారణమైన డాక్టర్ మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అంటే మీరు ఈ కేసుని తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు. యుసే, చందు చావు గురించి ఆమె కన్నవాళ్లు గాని కట్టుకున్న భర్త గాని ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. అందరూ మౌనంగా ఉన్నారు. అలాంటిది ఈ విషయంలో అనవసరంగా మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారో నాకు అర్థం కావటం లేదు. వాళ్ళకు అవసరం లేకపోవచ్చు, బట్ నాకు ఆ బాధ్యత ఉంది. నాకు చందుకి మధ్య వీళ్ళెవ్వరికీ లేని అనుబంధం ఉంది. వాళ్ళు మిమ్మల్ని వదిలేసినా నేను మిమ్మల్ని వదలను. కోర్టుకి ఈడుస్తాను. ఈ హాస్పిటల్ లైసెన్స్ రద్దయ్యేదాకా పోరాడతాను. సి మిస్టర్, లీగల్గా ప్రొసీడ్ అయ్యి నువ్వు చెయ్యాలనుకున్నవి ఏ ఒక్కటి చెయ్యలేవు. ఎందుకు చేయలేవో నాకు తెలుసు. మా ఆసుపత్రికి వచ్చిన ఏ పేషెంటు ఇంతవరకు ఇలాంటి దుస్థితికి ఎదురు కాలేదు. అన్ఫార్చునేట్లీ చందు విషయంలో అలా జరిగింది. చందుకి నీకు మధ్య ఉన్న అనుబంధం ఏమిటో నిజంగా నాకు తెలియదు. కానీ చందు ఏ లవ్లీ గర్ల్. ఆ అమ్మాయిని నేను డాడీలా చూసుకున్నానయ్యా. నేనేదో నీకు భయపడి ఈ మాటలు చెప్తున్నాను అనుకోవద్దు. ఐ రియల్లీ లైక్ హర్. ఐ లవ్ హర్. కారణం ఆ అమ్మాయి ప్రవర్తన. అమ్మాయికురాలైన చందును చూస్తే ఎవరైనా ఇట్టి అభిమానం పెంచుకుంటారు. చందు మీద నాకంత అభిమానం కలగడానికి కారణం ఏమిటో తెలుసా? ఏమ్మా, నువ్వు నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలని నర్సుతో చెప్పావట. ఓ పాప గురించి. ఎవరు? ఆ క్యాన్సర్ పేషెంటేనా? ఆ పేదవాళ్ళు 5 లక్షల ట్రీట్మెంట్ కోసం ఎలా తీసుకొస్తారు డాక్టర్? మీరు తలుచుకుంటే తప్పకుండా ఆ పిల్లని సేవ్ చేయగలరు. చూడమ్మా, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అలాంటి పేషెంట్స్ మేము రోజు ఎంతో మందిని చూస్తూ ఉంటాం. అలాగని మేము వాళ్ళ గురించి ఏమనుకోగలం, ఎలా సేవ్ చేయగలం చెప్పు? సో థింక్ ప్రాక్టికల్లీ. సార్, అలాంటి పాపే మీకుంటే మీరు ఇలాగే మాట్లాడేవారా? ఆ రోజు చందుని చూడగానే నాకు తెలియకుండా ఆమె మీద ఓ ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. ఆ అభిమానంతోనే చందు కేసుని నా పర్సనల్ కేసు అనుకుని ట్రీట్ చేశాను. సమ్హౌ ఐ కుడ్ నాట్ సేవ్ హర్. తన్ని రక్షించుకోలేకపోయాను. సర్ది చెప్తున్నారా? నో, వాస్తవం చెప్తున్నాను. వాస్తవం. మీరు సారీ చెప్పినందువల్ల, బాధపడిపోయినందువల్ల ఈ రోజు నా చందు నా దగ్గరికి వస్తుందా? చూడు మిస్టర్ కార్తీక్, చందు చావు వెనకాల నీకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ నీకు వివరించి చెప్పే స్థితిలో లేను నేను. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు ఈ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకున్నా అనవసరంగా ఆపదని కోరి తెచ్చుకున్న వాడివి అవుతావు. బెదిరిస్తున్నారా? అది నా వృత్తి కాదు. వయసులో పెద్దవాడిగా ప్రపంచాన్ని చదివిన అనుభవంతో చెబుతున్నాను.
స్వంత భర్త తీసుకోలేని నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటే అది సమాజంలో నలుగురు చేత 4 రకాలుగా మాట్లాడేందుకు అవకాశాన్ని ఇస్తుంది. ఆ అమ్మాయి మీద ఒక మచ్చ ఏర్పడేలా చేస్తుంది. నలుగురి గురించి నాకు భయం లేదు. నువ్వు భయపడకపోవచ్చు కానీ పరిస్థితులు నిన్ను భయపడేలా చేస్తాయి, మానసికంగా కృంగతీస్తాయి. అందుకని చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచించి అనవసరంగా నీ హెల్త్ పాడు చేసుకోకు. దయచేసి చందు ఆత్మను క్షోభ పెట్టకు ప్లీజ్. కొంతకాలం మౌనం వహించు కార్తీక్. చందు చావు వెనకాల ఉన్న కారణాలు, రహస్యాలు ఒక్కొక్కటి నిదానంగా నీకే తెలుస్తాయి. ఓకే, నేను చెప్పాలనుకున్నవి చెప్పవలసింది చెప్పాను. నా మాటల మీద నా మీద నమ్మకం లేకపోతే ఇట్స్ ఆల్ రైట్. నువ్వు ఏ యాక్షన్ తీసుకోవాలంటే ఆ యాక్షన్ తీసుకోవచ్చు. ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను. కార్తీక్, I think Chandu really missed you. లేదు డాక్టర్, నేనే తన్ని మిస్ అయ్యాను.